ధ్యానాంశం. ఈరోజు వాక్య ధ్యానాంశం, వివాహం చేసుకోబోతున్నావా? పక్షిరాజులలో ఆడపక్షి తాను జతగా చేసుకునే మగపక్షికి పరీక్ష పెడుతుంది. అనగా ఏ మగపక్షితో జత కట్టాలని ఆశిస్తుందో ఆ మగపక్షికి ఈ ఆడపక్షి పరీక్ష పెడుతుంది. ఆడపక్షి ఒక కొమ్మను తీసుకుని పైనుండి క్రిందకి వదిలేస్తుంది. ఆ విధంగా కొమ్మను క్రిందకి వదిలివేసినప్పుడు ఆ కొమ్మ క్రింద పడక మునిపే మగపక్షి దాన్ని పట్టుకుని తీసుకువచ్చి ఆడపక్షికి అందించాలి. ఆ విధంగా 3 లేదా 4 సార్లు కొమ్మను పడేసి పరీక్షించి మగపక్షి తేగలదా లేదా అని చూసి అప్పుడు జత కడుతూ ఉందట. ఈ పరీక్షలో నెగ్గిన మగపక్షితో మాత్రమే ఆడపక్షి జత కడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పరీక్ష దేనికో తెలుసా? ఆడపక్షి తన పిల్లలకు ఎగురుట నేర్పే ప్రక్రియలో వాటిని గూటిలో నుండి తాను క్రిందికి పడవేసినప్పుడు మగపక్షి తన పిల్లల క్రింద పడకుండా కాపాడి మరలా గూటికి చేర్చే తన బాధ్యత చక్కగా నిర్వహించగలదా లేదా అని పరీక్షిస్తుంది. ఎంత అద్భుతమైన పరీక్ష! ఈ రోజుల్లో అమ్మాయిలు లేదా అబ్బాయిలు వివాహం చేసుకోబోయే వ్యక్తి గురించి వారు కలిగి ఉండే ఆలోచనలు ఏమిటి? డబ్బు, కులం, రంగు, ఇవే కదా. కానీ గుణం గురించి పట్టించుకునేవారు ఎంతమంది? తాము చేసుకోబోయే వ్యక్తి వివాహం అయిన తర్వాత ఒక మంచి భర్తగా లేదా భార్యగా వారు బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలరా లేదా అని ఆలోచించేవారు, పరీక్షించేవారు బహు తక్కువ మంది. చెల్లెళ్ళు, మోసపూరితమైన పాపిష్టి అలవాట్లు కలిగిన అబ్బాయిలను నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అదేవిధంగా తమ్ముళ్ళు, అందంగా ఉందనే అమ్మాయి వెనకాల పడి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనములో చెప్పబడుతుంది. కావున తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆత్మీయ విలువలు కలిగి దేవుని చిత్తానుసారముగా జీవించే వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోమని మనవి. సంసోను ఫిలిష్తీయుల అమ్మాయిని చూసి వెంటనే మోహించి ఆమె అన్యురాలైనప్పటికీ దేవునికి విరుద్ధముగా పెళ్లి చేసుకుని కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకున్నాడు. ఆ ప్రేమ పెళ్లి పెటాకులైపోయింది. బలాఢ్యుడైన సంసోను బహుబలహీనుడై వేశ్యల చెంత చేరి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అంతటికి కారణం అమ్మాయి ఆకర్షణకు లోనై అదే ప్రేమ అని తలచి భ్రమసి చివరకు తనను తాను చంపుకునే స్థితికి చేరాడు. బహుబలాఢ్యుడై గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన వీరుడు కానీ అమ్మాయి మోజులో పడి బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇలా సంసోను మార్గంలో ఏ ఒక్కరు నడవకూడదని, నాశనము కాకూడదని మనవి చేస్తూ మీ జీవితాలను యేసయ్యకు అప్పగించమని ఒక సహోదరుడిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజులో అనేక దంపతులు నమ్మకంతో ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. నమ్మించలేని జీవితాలు ఎన్నడూ క్షేమం కాదు. నీ భర్త లేదా నీ భార్య నమ్మే విధంగా నీ జీవితం ఉండాలి. అనుమానంతో ఏ కుటుంబం కూడా కట్టకూడదనే సత్యం మర్చిపోవద్దు. బలాన్ని చూసుకుని బానిసయ్యాడు సంసోను. జ్ఞానాన్ని చూసుకుని అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను. అధికారాన్ని చూసుకుని కామందుడయ్యాడు దావీదు. ధనాన్ని చూసుకుని నరకానికి వెళ్ళాడు ఓ ధనవంతుడు. తాను నిర్మించిన భవనాన్ని, నగరాన్ని చూసుకుని గర్వించి అన్నీ పోగొట్టుకున్నాడు నెబుకద్నెజర్. దేవుడు ఈ దినవాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.